కేంద్ర మంత్రి పదవి ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు నిరాశ మిగిలింది. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్కు చోటు దక్కింది. కేబినెట్ బెర్త్ దక్కని ఈటెలకు బీజేపీ హైకమాండ్ మరో కీలక పదవి కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటెలకు ఇస్తారని సమాచారం. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న కిషన్ రెడ్డి త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ఆ పదవికి రాజేందర్కు కట్టబెట్టడం ఖాయమంటున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశించిన డీకే అరుణకు మలి విడత విస్తరణలో అవకాశం లభిస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, మంత్రి పదవి ఆశించినటువంటి ఈటెల రాజేందర్ కు కొంత నిరాశ వ్యక్తమైంది. అయినప్పటికీ కూడా బీజేపీ రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? కేంద్ర మంత్రి పదవి ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కి నిరాశ ఎదురైందని తెలుపుకోవాలి. ఎందుకంటే ఈసారి మన రాష్ట్రం నుండి అత్యధిక మెజారిటీతోని దాదాపు 3,90,000 ఓట్ల పైచిలుకుగా కూడా ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ కు ఈసారి నిరాశ దక్కింది. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కు చోటు దక్కింది. అయితే కేబినెట్ బెర్త్ దక్కని ఈటెలకు మాత్రం బీజేపీ హైకమాండ్ మరో కీలక పదవి కట్టబెట్టనున్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పగ్గాలను ఈటెల రాజేందర్ కి కూడా ఇస్తారని కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రిగా కూడా ఇటు బండి సంజయ్ తో పాటు కిషన్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ రోజు సాయంత్రం 7:15 అయితే త్వరలోనే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే దీంతో ఆ పదవికి ఈటెల రాజేందర్ కి కూడా కట్టబెట్టడం ఖాయమని కూడా అంటున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో చోటు ఆశించిన డీకే అరుణకు కూడా మలి విడత విస్తరణలో కూడా అవకాశం లభిస్తుందని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈటెల రాజేందర్ ని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నేతనే తాము ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా గెలిస్తే అపాయింట్ చేస్తామని కూడా చెప్పారు. సో దానిలో భాగంగానే బీసీ నేతగా కూడా ముద్రపడిన ఈటెల రాజేందర్ కు భవిష్యత్తులో తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో కూడా ఢిల్లీ హైకమాండ్ ఉన్నది. దీనిలో భాగంగానే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈటెల రాజేందర్ కి కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించట్లేదనేది కూడా ఒక వార్త ప్రచారంలో ఉంది. ఆయనకి త్వరలోనే అన్ని రాష్ట్రాల అధ్యక్షులతో పాటు జాతీయ అధ్యక్షుడు మార్పు ఉన్నందున తెలంగాణ రాష్ట్రానికి ఈటెల రాజేందర్ ని బీజేపీ అధ్యక్షుడిగా చేసే యోచనలో కూడా ఢిల్లీ పెద్దలు ఉన్నారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ గురించి మనం పలుమార్లు కూడా చెప్పుకున్నాము. ఉద్యమ నేతగా కూడా ఆయనకి ఒక మంచి పేరు కూడా ఆయన పేరు కంచారు. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయన మొదటగా కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం రెండవ విడతలో కూడా ఆయనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి అప్పటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కి కూడా అండదండగా వెన్నుదనుగా కూడా నిలిచారు. అప్పుడు ఆర్థికంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి అంతగా డబ్బులు లేకపోవడం ఆర్థిక సాయం చేసి పార్టీలో ఒక కుడిభుజంలా కూడా కేసీఆర్ కి ఉన్నారు. ఉద్యమ సారథిగా కూడా పల్లె ఊరు వాడ గ్రామాల్లో కూడా ఈటెల రాజేందర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. టీఆర్ఎస్ హయాంలో ఆయన నెంబర్ 2 గా మెలిగిన వ్యక్తి బీజేపీ పార్టీలో రావడం కూడా బీజేపీకి కూడా ఒక అడ్వాంటేజ్ అని కూడా అప్పట్లో చర్చ నడిచింది. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ కి భవిష్యత్తులో ఆయనని బీజేపీ పార్టీ తరఫున బీసీ నేతగా కూడా ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతము ఆయనకి కేంద్ర కేబినెట్ లో కూడా చోటు దక్కలేదు. మరోవైపు సేమ్ బీసీ వర్గానికి చెందిన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కి ఈసారి కేబినెట్ లో చోటు దక్కింది. ఎందుకంటే ముందుగా అనుకున్నట్టు పార్టీ సిద్ధాంతం పట్ల పార్టీ ఐడియాలజీని అంటపెట్టుకుని ఉన్న వాళ్ళకే బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తోంది. అలాగే బండి సంజయ్ గురించి మనము కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు. ఆయన ఫెమిలియర్ పర్సన్ గా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అయ్యారు. ఇప్పటికే ఆయన బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నారు. ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చేసి ఈటెల రాజేందర్ కి ముఖ్యమంత్రి 2028 ఎన్నికల్లో ఆయనని ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించడానికి బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు. సో దీనిలో భాగంగానే ఆయనకి ఈసారి కేంద్ర మంత్రి పదవి లభించడం లేదని కూడా చర్చ నడుస్తోంది. ఆయనకి త్వరలోనే బీజేపీ పార్టీ పగ్గాలు రాష్ట్రంలో కూడా అప్పజెప్పిపోతున్నారని కూడా చర్చ నడుస్తోంది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.